యంగ్ హీరోస్ అల్లు శిరీష్, ఆశీష్ ఇద్దరు బిగ్ బ్యానర్స్కు చెందినవారే. ప్రఖ్యాత నిర్మాత గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ చిన్న కొడుకు శిరీష్. ఇక శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధినేతలు దిల్ రాజు, శిరీష్ తమ చిత్రాల ద్వారా ఎందరో దర్శకులను పరిచయం చేశారు. వీరిలో శిరీష్ తనయుడు ఆశీష్ రెడ్డి. ఇలా బిగ్ బ్యానర్స్కు చెందిన ఈ ఇద్దరు హీరోలు ఎందువల్లో స్టార్ డైరెక్టర్స్తో కాకుండా ఇతరులతో సాగుతున్నారు. అదే ఆశ్చర్యంగా ఉంది. వెంకటేష్, మహేష్, అల్లు అర్జున్ ముగ్గురు మేటి దర్శకుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలోనే హీరోలుగా పరిచయమయ్యారు. రామ్ చరణ్, పూరి జగన్నాథ్ డైరెక్షన్లో తొలిసారి హీరోగా జనం ముందు నిలిచాడు. ఇలా టాప్ డైరెక్టర్స్నే ఎవరైనా సెలెక్ట్ చేసుకుని తమ పిల్లలను హీరోలుగా తీర్చిదిద్దమని కోరతారు. అల్లు అరవింద్ తన రెండో కొడుకు అల్లు అర్జున్ విషయంలో తీసుకున్న శ్రద్ధ చిన్న కొడుకు శిరీష్ విషయంలో తీసుకోలేదా అన్న అనుమానము కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పటిదాకా అల్లు శిరీష్ హీరోగా నటించిన చిత్రాలకు స్టార్ డైరెక్టర్స్ మెగాఫోన్ పట్టలేదు. ఇక దిల్ రాజు అన్న శిరీష్ కొడుకు ఆశీష్ విషయానికి వస్తే అతని తొలి చిత్రం రౌడీ బాయ్స్ కానీ మొన్న వచ్చిన లవ్ మీక్ కానీ టాప్ డైరెక్టర్స్ మెగాఫోన్ పట్టుకోలేదు. ఆశీష్ హీరోగా నటిస్తున్న సెల్ఫిష్ కూడా కాశీ విశాల్ అనే కొత్త దర్శకుడు పనిచేస్తున్నాడు. అరవింద్ కానీ, దిల్ రాజు కానీ, శిరీష్ కానీ కోరుకుంటే టాప్ డైరెక్టర్స్ ఎవరో ఒకరు వచ్చి తమ పిల్లల సినిమాలకు వర్క్ చేయకపోరు. మరి ఎందువల్ల వీరు కొత్త వారిని, మీడియం రేంజ్ డైరెక్టర్స్ను ఎంచుకుంటున్నారు? ఈ ప్రశ్నే కొందరు సినీ జనాన్ని వేధిస్తోంది. న్యూ డైరెక్టర్స్, వర్ధమాన దర్శకులతో కలిసి పనిచేస్తేనే కొత్త ఆలోచనలు వచ్చి తమ పిల్లలు రాటుదేలుతారని ఈ టాప్ ప్రొడ్యూసర్స్ భావించారేమో అనిపిస్తోంది. మరి రాబోయే చిత్రాలతో అల్లు శిరీష్, ఆశీష్ రెడ్డి ఏ తీరున మురిపిస్తారో చూడాలి.